రాజకీయాల్లో రాహుల్ గాంధీ గారితో సహా ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని ప్రశంసించిన తర్వాత మేము ఒట్టిగా వెనుకోపోతున్నాం. మీకు చేతనైతే నేను మేధావులందరూ విజ్ఞప్తి చేస్తాను, దయచేసి మేధావులందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే కేంద్రం దీనికి సంబంధించి మేము వాస్తవంగా గవర్నర్ గారు ఇక్కడనే మాకు మేము దేశ స్థాయి రిజర్వేషన్లలో 42% అడుగుతలేం, కేంద్ర ఉద్యోగాలను అడుగుతలేం, చట్టసభలను అడుగుతలేం, మా రాష్ట్రంలో ఇచ్చేటువంటి విద్యా ఉపాధి స్థానిక సంస్థలు అడుగుతా ఉన్నాం. కేంద్రానికి ఎందుకు అభ్యంతరము? ఇదే కేంద్రము ఇవాళ అడుగుతున్న మేధావులు భారతీయ జనతా పార్టీ నాయకులు 10% ఈడబ్ల్యూఎస్కి మేము వ్యతిరేకంగా మళ్ళీ చెప్తా ఉన్నా. ఇచ్చిన నాడు ఎందుకు వాళ్ళు 50% క్యాప్ తొలగినటువంటి అంశం తెలియదా? ఇలా బండి సంజయ్, లక్ష్మణ్, అరవింద్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు తాత్కాలిక సభ్యుడా, భారతీయ జనతా పార్టీ పర్మనెంట్ సభ్యుడా ఆర్ కృష్ణయ్య గారు, వాళ్ళని అడుగుతా ఉన్నా. ఎందుకు ఇవాళ మేము ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా పార్టీ మీదనే అవసరమైతే తెలంగాణ సాధన కొరకు ఎదురు తిరిగి కొట్లాడినటువంటి వల్ల మా పార్టీని సాధించుకునే విధంగా ఒప్పించి మెప్పించి చేసుకున్నాం. చేతనైతే లేదా మీకు? బలినారుగా 42% అనేటువంటిది మీకు ఫ్యూడలిస్టిక్ పార్టీలో మీ వాయిస్ లేదా? మీ గొంతు రాదా? గొంతు ఇప్పలేరా అని అడుగుతాను ఇలా. అదేవిధంగా 2018 కేసీఆర్ గారు తెలంగాణ తరఫున ఒక చట్టం ఉరితాడు ఇచ్చినాడు. బీసీలకు 50% కంటే ఎక్కువ లేరు చట్టం తెచ్చినాడు. ఆ చట్టాన్ని అధిగమించడానికి ఆర్డినెన్స్ తెచ్చినాం. మేము ఎక్కడ కూడా ప్రభుత్వ పక్షాన మా ముఖ్యమంత్రి గారు కానీ, పార్టీ అధ్యక్షుడు, మా పిసిసి అధ్యక్షుడు కానీ, మిగతా అందరం కూడా ఇలా కులము మతం సంబంధం అందరూ కలిసి పార్టీ అంటే మీరు చూసారు ఢిల్లీలో మొత్తం 15 మంది మంత్రులు కులాలకు అతీతంగా మొత్తం శాసనసభ్యులు, పార్టీ నాయకత్వం, పార్లమెంట్ సభ్యులు, దేశం మొత్తం మీద 100 మంది పార్లమెంట్ సభ్యులు వచ్చి మా నినాదానికి మద్దతు ఇస్తే కళ్ళు కనబడతలేవా? బీజేపీకి చెవులు వినబడతలేవా? నోరు మాట్లాడే చేతనైతే లేదా? ఎవరు నా పొలిటికల్ ఇప్పుడే అవును శాసనసభలో ఎందుకు తీర్మానం చేసినావు, ఎందుకు ఆమోదింపు చేసినావు? నీ కామరెడ్డి డిక్లరేషన్ నేను పొలిటికల్ కన్సెంట్ తీసుకుంటావు అన్న. రాజకీయ పార్టీ ఇంకో రాజకీయ పార్టీ మేనిఫెస్టో కామన్ సెన్స్ ఉండాలి కదా దానికి అడిగే ప్రశ్నకు. నేనేమంటున్నా, నేను 42% పెట్టినా అమలు చేయడానికి నా క్రియాశీల కార్యకర్త నడుస్తూ ఉంది. రాజకీయ పార్టీగా మద్దతు ఇస్తావా, అయ్యో వ్యతిరేకిస్తావా? ఏదో ఒకటి చేయి. గోడ మీద పిల్లల యొక్క శాసనసభలో మద్దతు ఇస్తావు, ఢిల్లీలో కడుపులో కత్తులు పెట్టుకొని కాళ్ళ గడ్డ పడ్డట్టుగా మమ్మల్ని చంపేస్తావు. పొరపాటునో గ్రహపాటునో అధ్యక్షుడు అయ్యింది పాపం, ఏదో ఒకటి మాట్లాడి మీ వార్తలు ఉండాలని ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతుంటే మా మిత్రుడు ఒక ఆయన అడిగిండు, మధ్యలో ఒక ఆయన దయ్యాల గురించా దేవుళ్ళ గురించా అని అడిగిండు. ప్రెస్ మిత్రులందరికీ